2025లో ఎవరైతే డిఆర్ ఆర్ టీటీసీ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో కంప్లీట్గా మీకు టీజీ డీసెట్ 2025కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ లైక్ ఫీజు ఏ విధంగా అప్లికేషన్ ఫీజు కావచ్చు, ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఎవరు ఎలిజిబుల్, సో ఇలాంటివి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో అండ్ ఈ పీడిఎఫ్లో ఉన్న అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నేను ఆల్రెడీ అండర్లైన్ చేసి పెట్టాను, సో దట్ మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. అండ్ ఇలాంటి ఈ డీటెయిల్ పీడిఎఫ్ కూడా నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి, సో టీజీ డీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అండి. సో ఎవరైతే డిఎడ్ కావచ్చు, టీటీసీ కావచ్చు, డైట్ అన్ని సేమ్ ఒకటే కోర్స్ నేమ్ ఉంటుంది. సో ఈ డీసెట్ ద్వారా మనకు 2 కోర్సెస్ ని వాళ్ళ అవైలబిలిటీ ఉంటుంది డీసెట్ ద్వారా. సో ఫస్ట్ కోర్స్ వచ్చేసి డిఎల్ఈడి. సో డిఎల్ఈడి అన్న డిఎడ్ అన్న ఒకటే. సో డిఎడ్ అంటే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. సో టీటీసీ అన్న డిఎడ్ అన్న అన్ని ఒకటే. సో ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ కోర్స్. సెకండ్ కోర్స్ వచ్చేసి డిపిఎస్సి. సో డిపిఎస్సి అంటే డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్. సో ఎవరైతే టీచర్ అవ్వాలనుకుంటున్నారో మనం ఈ కోర్సు కౌన్సిలింగ్ తర్వాత చూస్ చేసుకోవచ్చు. డీసెట్ ఎంట్రన్స్ క్వాలిఫై అయితే మనం ఈ 2 కోర్సెస్కి మనం ఎలిజిబులే. కానీ డిఎడ్ అనేది ఫస్ట్ కోర్స్ అండ్ డిపిఎస్సి అనేది ఓన్లీ ఒక కాలేజ్ ఆర్ 2 కాలేజ్లో ఈ కోర్స్ అనేది ఉంటుంది. సో ఇదంతా ఇంపార్టెంట్ కాదు. సో మనకు ఓన్లీ డిఎడ్ కోర్స్ దీన్ని మాత్రం మనం చూస్ చేసుకోవాలి ఆఫ్టర్ కౌన్సిలింగ్. సో ఇది ఓన్లీ రెగ్యులర్ మోడ్లో ఉంటుందండి. 2 years కోర్స్ ఉంటుంది, ఓపెన్లో ఉండదు. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. సో నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఈ 2025లో ఈ కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారో ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 24th March to 15th May వరకు మనకు ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ ఇందులో ఉన్నాయి. సో నెక్స్ట్ అప్లికేషన్ ఫీ వచ్చేసి 500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అందరికీ. సో ఇక్కడ మీరు అప్లై చేసేటప్పుడు ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. సో ఫోటో సైజెస్ వచ్చేసి 50 KB బిలో ఉండాలి అండ్ సిగ్నేచర్ వచ్చేసి 30 KB ఉండాలి. సో మీరు పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ రిఫరెన్స్ ఐడి వస్తుంది. లైక్ అప్లై చేసేటప్పుడు ఆ పేమెంట్ రిఫరెన్స్ ఐడి కూడా మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. సో ఇవన్నీ ఇంపార్టెంట్ కావండి. ఏవైతే ఇంపార్టెంటో అవి అండర్లైన్ చేసి పెట్టాను. సో మనకు డీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసి ఆన్లైన్ మోడ్లో ఉంటుంది, సిబిటి. సో మనకు ఇక్కడ 10 districts అని ఇచ్చారు, కానీ మనకు ఓన్లీ కొన్ని సెంటర్సే ఉంటాయి. లైక్ హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్. సో కొన్ని సెంటర్సే ఉంటాయి కాబట్టి ఫస్ట్ కమ్ ఫస్ట్ రిజర్వ్ ఉంటుంది. సో ఎవరైతే వరంగల్ నియర్ బై ఉంటారో మీరు ఫాస్ట్గా అప్లై చేసుకోండి. లేదంటే హైదరాబాద్లో రాద్దాం అనుకున్న వాళ్ళు హైదరాబాద్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. సో మనకు ఎగ్జామ్ వచ్చేసి 25th May 2025 రోజు ఉంటుంది. సో ఈసారి మనకు తొందరనే పెడుతున్నారు ఎగ్జామ్. 25th రోజు ఉంటుంది ఎగ్జామ్. సో ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దామండి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీరు డిఎడ్ కోర్సు లైక్ రెగ్యులర్ మోడ్లో చేయాలనుకున్నా, మేనేజ్మెంట్ ద్వారా వెళ్దాం అనుకున్నా పక్కా టీజీ డీసెట్ 2025 ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. సో వితౌట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నేను డైరెక్ట్ పేమెంట్ సీట్ అలా కొనుక్కోరాదండి. సో పక్కా ఈ డీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే రాయాలి. సో అండ్ మనకు ఇక్కడ క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఉంటుంది ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్లో. సో ఫర్ ఆబ్టైనింగ్ ఏ ర్యాంక్ ఓసీ బీసీ స్టూడెంట్స్ మినిమం 35% ఆఫ్ మార్క్స్ రావాలి ఈ డీసెట్ ఎంట్రన్స్లో. అంటే 100కి మినిమం 35 వస్తే మీరు క్వాలిఫై అయినట్టు, మీకంటూ ఒక ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళు అనుకోండి, వాళ్ళకు మినిమం మార్క్స్ అంటూ ఏముండవు. జస్ట్ మీరు అటెంప్ట్ ఇస్తే మీరు కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఎలిజిబుల్ అవుతారు. సో ఇవి మెయిన్ పాయింట్. సో మినిమం 35% మార్క్స్ రావాలి ఓసీడబ్ల్యూఎస్ బీసీ వాళ్ళకు, అప్పుడు మాత్రం మీరు క్వాలిఫై అయినట్టు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి. సో ఇవి క్వాలిఫైయింగ్ సంబంధించినవి. సో ఇప్పుడు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంటే ఈ డీసెట్ ఎంట్రన్స్ ఆర్ డిఎడ్ కోర్స్, టీటీసీ కోర్స్ చేసుకోవాలంటే ఎవరు ఎలిజిబుల్, సో అది చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ వచ్చేసి ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ ఆర్ అపియర్డ్ ఫర్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్. సో మనకు డిఎడ్ టీటీసీ కోర్సెస్కి మినిమం ఎలిజిబిలిటీ వచ్చేసి ఇంటర్మీడియట్. సో మినిమం ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్. సో ఇక్కడ ఇట్స్ ఈక్వివాలెంట్ అని ఇచ్చారు, కానీ ఇక్కడ ఈక్వివాలెంట్ అంటే ఎలాంటి కోర్సెస్ వస్తాయి డీటెయిల్గా ఇవ్వలేరు. సో మళ్ళీ మేము కాల్ చేయడం జరిగింది. సో వాళ్ళు ఇంకా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు. సో 1 or 2 daysలో వాళ్ళు ఇలాంటి కోర్సెస్ వాళ్ళు మాత్రమే ఈ కోర్సెస్కి ఎలిజిబుల్, ఇలాంటి కోర్సెస్ ఉన్న వాళ్ళు ఆర్ ఇలాంటి కోర్సెస్లో మీకు ఈ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటే వీళ్ళు నాట్ ఎలిజిబుల్ అని మనకు 2 or 3 daysలో ఇస్తారండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎవరైతే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఈ 2025లో కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఆర్ ఇంటర్మీడియట్ ఎప్పుడన్నా కంప్లీట్ చేసుకోండి వాళ్ళు, అంటే మినిమం ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఓపెన్ ఇంటర్ వాళ్ళకు కూడా ఇక్కడ ఛాన్సెస్ ఇస్తున్నారు.
అండ్ ఇక్కడ ఈక్వివాలెంట్ అంటే ఇక్కడ ఇంటర్మీడియట్ విత్ వొకేషనల్ గ్రూప్స్ వాళ్ళు కూడా రాసుకోవచ్చు. అండ్ ఇక్కడ డిప్లొమా స్టూడెంట్స్ చాలా మంది ఉంటారు. లైక్ 10th తర్వాత పాలిటెక్నిక్ చేసే వాళ్ళు, డిప్లొమా వాళ్ళు, 3 years వాళ్ళు. సో ఈ 3 years వాళ్ళల్లో కొంతమందికి నాట్ ఎలిజిబుల్. కాకపోతే ఎవరు ఎలిజిబుల్, ఎవరు నాట్ ఎలిజిబుల్ మనకి ఇక్కడ డీసెట్ కమిటీ ఉంటది. సో వాళ్ళు మాత్రమే చెప్పాలి. అంటే ఇలాంటి క్యాండిడేట్స్ కి వాళ్ళకే మేము తీసుకుంటాం. సో అది మనకు 2 or 3 days లో వాళ్ళు ఇంటిమేట్ చేస్తా అన్నారు. సో లాస్ట్ టైం చాలా స్టూడెంట్స్ అప్లై చేశారు, వేరే వేరే కోర్సెస్ చేసిన వాళ్ళు. సో వాళ్ళు రిజెక్ట్ చేయడం జరిగింది. ఎంట్రన్స్ ఎగ్జామ్ లో క్వాలిఫై అయ్యారు, కానీ ఫిజికల్ వెరిఫికేషన్ ఉంటుంది మళ్ళీ అక్కడ అక్కడ రిజెక్ట్ చేశారు కాబట్టి. సో అలాంటి ఇబ్బంది ఉండొద్దని ఈ 2-3 days లో పెట్టొచ్చు ఆల్మోస్ట్. సో కొద్దిగా డిప్లొమా స్టూడెంట్స్ వాళ్ళు కొద్దిగా వెయిట్ చేయండి. మిగతా వాళ్ళు మీకు మినిమం ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది, అందరు అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు డిగ్రీ చేసిన వాళ్ళు, పీజీ చేసిన వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళు, ఫార్మసీ చేసిన వాళ్ళు, అన్ని కంప్లీట్ అయిపోయిన వాళ్ళు మీకు మినిమం ఇంటర్మీడియట్ ఉంటుంది కదా. సో మీరు చేసుకోవచ్చు. బిఎడ్ తర్వాత ఎంఎడ్ చేసిన వాళ్ళు, పీజీ, బీపెడ్, డిపెడ్ ఏదన్నా ఉండని మీకు ఇంటర్మీడియట్ ఉందా లేదా చూస్తారు. ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. కానీ ఇంకొక రెగ్యులర్ కోర్స్ చేస్తూ ఈ కోర్సు మీరు చేయలేరు. అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ లో ఉండి ఇప్పుడు ఈ కోర్స్ చేస్తా అంటే కుదరదు. సో ఎలిజిబుల్ ఉండదు. 2 courses ఎట్ ఎ టైం చేయరాదు. కోర్స్ అయిపోయిన తర్వాత చేసుకోవచ్చు. ఇప్పుడు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఏవైతే డిగ్రీ కావచ్చు, బీటెక్ ఫైనల్ ఇయర్ లో ఉండి ఇప్పుడు 2025లో ఈ కోర్స్ ఎవరైతే చేద్దాం అనుకుంటారో చేసుకోవచ్చు. మీకు జూన్ వరకు ఒక కోర్స్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ జూన్ నుంచి మళ్ళీ ఇంకో కోర్స్ స్టార్ట్ అవుతుంది. సో అలా మీరు అప్లై చేసుకోవచ్చు. 2 రెగ్యులర్ కోర్స్ అయితే చేయరాదు. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మీకు ఈ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అంటే ఇప్పుడు క్వాలిఫైయింగ్ అంటే మీకు ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్ దే చూస్తారు. సో మినిమం 50% ఆఫ్ మార్క్స్ ఇన్ ద అగ్రిగేట్ ఇన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. సో మనకు ఇక్కడ ఏదైతే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఇంటర్మీడియట్, సో ఇంటర్మీడియట్ లో రెగ్యులర్ వాళ్ళకు 1000కి 50% ఆఫ్ మార్క్స్ ఉండాలి. సో ఎవరికి ఓసీ కావచ్చు, బీసీ కావచ్చు, వాళ్ళందరికీ 50% ఆఫ్ మార్క్స్ రావాలి. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 45% ఆఫ్ మార్క్స్ రావాలి. సో ఇప్పుడు ఈక్వివాలెంట్ కోర్సెస్ ఏవైతే ఉంటాయో దాంట్లో కూడా మీకు ఓవరాల్ గా 50% ఆఫ్ మార్క్స్ రావాలి. ఓసీ బీసీ వాళ్ళకు 45% మార్క్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు రావాలి. సో ఇక్కడ యాక్చువల్గా ఇవి చేంజ్ చేయాలి. ఇక్కడ 50% లో ఓన్లీ ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే టెట్ లో మనకు వేరేలాగా ఉంటుంది. కానీ వాళ్ళు సేమ్ కాపీ పేస్ట్ పెట్టారు, ఎలాంటి చేంజెస్ చేయలేరు. సో లాస్ట్ టైం కూడా చాలా స్టూడెంట్స్ ఫేస్ చేశారు ప్రాబ్లమ్స్. కానీ యాజ్ ఇట్ ఈస్ ఆ పీడిఎఫ్ లో జస్ట్ 2025 అనేది ఒకటే చేంజ్ చేశారు, మిగతా అంతా కాపీ పేస్ట్ చేశారు. సో వాళ్ళు క్లారిటీగా ఇంకా ఏమి ఇవ్వలేరు. సో యాజ్ పర్ నోటిఫికేషన్ మీకు ఏదైతే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఉందో ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్ లో 50% మార్క్స్ ఉంటేనే ఎలిజిబుల్. 50% ఆర్ మోర్, 50% బిలో అంటే నాట్ ఎలిజిబుల్. అదే ఎస్సీ ఎస్టీ పిహెచ్ క్యాండిడేట్స్ 45% ఆఫ్ టోటల్ ఓవరాల్ మార్క్స్ ఉండాలి, లేదంటే నాట్ ఎలిజిబుల్. అదే ఓపెన్ ఇంటర్ వాళ్ళకు మీకు 500 ఉంటే 500కి 50% 250 ఉండాలి. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు మినిమం 45% ఆఫ్ 500 మార్క్స్ ఉండాలి. అవి చూసుకుంటేనే ఎలిజిబుల్, లేదంటే నాట్ ఎలిజిబుల్. సో నెక్స్ట్ వచ్చేసి ఏజ్. సో ఏజ్ వచ్చేసి ఇక్కడ 17 years మినిమం ఉండాలి. ఎప్పటి వరకు? 1st September 2025. సో మీ డేట్ ఆఫ్ బర్త్ నుంచి 1st September 2025 వరకు మీ ఏజ్ క్యాలిక్యులేట్ చేసుకోండి. 17 ఆర్ ఎబోవ్ ఉంటేనే ఎలిజిబుల్, 17 కన్నా బిలో ఉంటే నాట్ ఎలిజిబుల్ 1st September వరకు. సో ఇక్కడ అప్పర్ ఏజ్ అంటూ ఏం లేదంటే మీరు ఎప్పుడన్నా వేసుకోవచ్చు. నా ఏజ్ 35, 40, సో ఇప్పుడు నేను అప్లై చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు. అప్పర్ ఏజ్ ఏమి ఉండదు. సో ఇక్కడ ఎవరైతే ఇంటర్మీడియట్ లో ఒకేషనల్ గ్రూప్ వాళ్ళు ఉంటారో, సో ఇక్కడ మనకు కోర్టులో ఒక కేసు వేయడం జరిగిందండి. సో 2017లో. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే దీని సమ్మరీ, ఒకేషనల్ గ్రూప్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబులే. సో డీసెట్ ఎంట్రన్స్ రాసుకోవచ్చు, డిఎడ్ కోర్స్ కూడా చేస్తున్నారు చాలా మంది. సో కాకపోతే ఆ కేసు అనేది ఏముందంటే ఓన్లీ రెగ్యులర్ ఇంటర్ వాళ్ళకే ఎలిజిబుల్ ఇవ్వాలని 2017లో అప్పుడు ఇచ్చారు. కానీ ఒకేషనల్ గ్రూప్ వాళ్ళు కూడా చేసుకోవచ్చు అని ఇచ్చారు. సో ఇక్కడ షెల్ బి అలౌడ్ టు సిట్ ఇన్ ద డీసెట్ 2025 ప్రొవిజనల్లీ, బట్ దే కెనాట్ క్లెయిమ్ ఎనీ ఈక్విటీ ఇన్ దేర్ ఫేవర్. సో వాళ్ళు ఎనీ టైం రిజెక్ట్ చేయొచ్చు, కానీ రిజెక్ట్ ఏం చేయరు. సో లాస్ట్ ప్రీవియస్ 2024 బ్యాచ్ లో కూడా యాక్సెప్ట్ చేశారు. సో డిఎడ్ చేసుకోవచ్చు. సో నో ప్రాబ్లం. సో ఇది మెయిన్ పాయింట్ ఎవరైతే ఇంటర్ ఒకేషనల్ గ్రూప్ వాళ్ళు ఉంటారు. సో నెక్స్ట్ వచ్చేసి మెథడ్ ఆఫ్ అడ్మిషన్. సో మెథడ్ ఆఫ్ అడ్మిషన్ చూద్దాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో ఇక్కడ మనకు డిఎడ్ కోర్స్ అనేది 3 మీడియంస్ లో ఉంటుంది: తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం. సో ఇక్కడ మీరు సపోజ్ తెలుగు మీడియంలో చేద్దాం అనుకుంటున్నారు. సో మీడియం వచ్చేసి తెలుగు మీడియం చూస్ చేసుకోవాలి. ఇంగ్లీష్ మీడియం అనుకుంటే ఇంగ్లీష్, ఉర్దూ మీడియం అంటే ఉర్దూ. సో మీరు ఎందులో ఏ లాంగ్వేజ్ లో డిఎడ్ కోర్స్ చేద్దాం అనుకుంటున్నారో అందులో కంఫర్టబుల్ ఉన్న మీడియం
చూస్ చేసుకోండి. సో మళ్ళీ నేను తెలుగు మీడియం చూస్ చేసుకొని ఇంగ్లీష్ మీడియం కాలేజ్కి వెళ్తా అంటే అట్లుండదు. ఇంగ్లీష్ మీడియం చూస్ చేసుకొని నేను తెలుగులో పోతా అంటే కుదరదు. ఉర్దూ రాసి నేను ఇంగ్లీష్ మీడియంలో డిఎడ్ చేద్దాం అనుకుంటే అట్లుండదు. సో మీరు ఏ మీడియంలో అయితే ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో ఎగ్జామ్లో 2 మోడ్స్ వస్తాయి, తెలుగు ఇంగ్లీష్ అట్లా వస్తుంది. కానీ కోర్స్ అనేది మీరు ఏ మీడియంలో ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో మీడియం అడుగుతుంది. అందులోనే మీరు కోర్స్ అనేది ఉంటుంది. చూడండి, ద క్యాండిడేట్స్ ఆప్టింగ్ ఫర్ ఎనీ పర్టికులర్ మీడియం తెలుగు హిందీ ఇంగ్లీష్ షెల్ ఎక్సర్సైజ్ దర్ ఆప్షన్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ అపీరింగ్ టీజీ డీసెట్ ఇన్ దట్ పర్టికులర్ మీడియం ఓన్లీ. సో ఇప్పుడే చూస్ చేసుకోండి క్లారిటీగా. నెక్స్ట్ డిపిఎస్సి. సో ఈ డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ వచ్చేసి ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. 1 or 2 కాలేజెస్లోనే ఈ కోర్స్ అనేది ఉంది. సో మనకు తెలుగు మీడియం ఉర్దూ మీడియంలో అయితే లేదు, ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. సో ద డీసెట్ 2025 ఇన్ ఇంగ్లీష్ మీడియం విల్ బి ఓన్లీ హ్యావ్ ఆప్షన్ టు సీక్ అడ్మిషన్. సో ఇది ఒకటే ఇంపార్టెంట్ పాయింట్. కానీ డిపిఎస్సి ఓన్లీ ఒకటే కాలేజీలో ఉంటుంది. అది చేయాలనుకున్న వాళ్ళు మీరు ఇంగ్లీష్ మీడియం మాత్రమే ఉంది, తెలుగు మీడియంలో ఆ కోర్స్ లేదు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు డీసెట్ ఎంట్రన్స్ లో ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు చూద్దాం. సో డీసెట్ 2025 మనకు 100 మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ 1 మార్క్ ఉంటుంది. ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ ఉండదు. సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో ఇప్పుడు సబ్జెక్ట్ చూద్దామండి ఇక్కడ. సో ఇక్కడ చెప్పాను కదా, తెలుగు మీడియం ఉంటుంది, ఉర్దూ మీడియం ఉంటుంది, ఇంకా కింద ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. సో ఇక్కడ పార్ట్ 3 వచ్చేసి కామన్ ఉంటుంది అందరికి. సో పార్ట్ 2లో ఒక లాంగ్వేజ్ డిఫరెన్స్ ఉంటుంది, పార్ట్ 1 కూడా సేమ్ ఉంటుంది. సో తెలుగు ఎక్స్ప్లెయిన్ చేస్తా, మిగతా ఉర్దూ కావచ్చు ఇంగ్లీష్ సేమ్ ఉంటుంది. సో పార్ట్ 1 అందరికి సేమ్ ఉంటుంది, జనరల్ నాలెడ్జ్ అండ్ టీచింగ్ యాప్టిట్యూడ్. తెలుగు మీడియం అయితే ఇదంతా మనకు తెలుగు మీడియంలో క్వశ్చన్స్ అడుగుతారు. ఉర్దూ అనుకుంటే ఉర్దూ మీడియంలో ఇదంతా మనకు క్వశ్చన్స్ ఉర్దూ మీడియంలో అడుగుతారు. ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం. సో సింపుల్. సో 10 మార్క్స్ ఉంటాయి, 10 క్వశ్చన్స్ అడుగుతారు. 10 క్వశ్చన్స్ 10 మార్క్స్, జనరల్ నాలెడ్జ్ అండ్ టీచింగ్ యాప్టిట్యూడ్. నెక్స్ట్ పార్ట్ 2 వచ్చేసి జనరల్ ఇంగ్లీష్. సో జనరల్ ఇంగ్లీష్ అందరికి కామన్, మీరు తెలుగు రాసినా ఉర్దూ రాసినా ఇంగ్లీష్. సో ఇంగ్లీష్కి వచ్చేసి 10 మార్క్స్ ఉంటుంది, 10 క్వశ్చన్స్. నెక్స్ట్ తెలుగు. సో ఎవరైతే తెలుగు మీడియం వాళ్ళు ఉంటారో ఇక్కడ తెలుగు ఉంటుంది, 20 మార్క్స్ ఉంటుంది, 20 క్వశ్చన్స్ 20 మార్క్స్. సో పార్ట్ 3. సో పార్ట్ 3 అందరికి సేమ్ ఉంటుంది, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ స్టడీస్. సో ఇక్కడ చూడండి మార్క్స్ వచ్చేసి మ్యాథమెటిక్స్ కి 20, ఫిజికల్ సైన్స్ కి 10 మార్క్స్. సో ఇక్కడ బయాలజికల్ సైన్స్ కి వచ్చేసి 10 మార్క్స్, సోషల్ కి వచ్చేసి 20 మార్క్స్. సో ఇలా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. సో టోటల్ మనకు 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ ఉంటాయి. సో ఇదే విధంగా ఉర్దూ మీడియం. సో పార్ట్ 1 సేమ్ ఉంటుంది, జస్ట్ ఇక్కడ తెలుగు మీడియం వాళ్ళకు తెలుగు బదులు తెలుగు ఉంటుంది ఇక్కడ ఒకటే. ఉర్దూ మీడియం వాళ్ళకు తెలుగు బదులు ఉర్దూ ఉంటుంది అంతే, మిగతా అంతా మనకు సేమ్ ఉంటుంది. నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం చూడండి. సో పార్ట్ 1 సేమ్ ఉంటుంది, పార్ట్ 3 సేమ్ ఉంటుంది, జస్ట్ ఇంగ్లీష్ ఇక్కడ తెలుగు. సో మామూలుగా ఇంగ్లీష్ మీడియం వాళ్ళందరూ తెలుగు ఆర్ ఉర్దూ ఏదో ఒకటి చూస్ చేసుకోవచ్చు. సో ఇది మనకు ఎగ్జామ్ ప్యాటర్న్. సో ఇక్కడ ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి, మనకు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఉంటుంది. మీరు ఏ మీడియం అన్నా పార్ట్ 3 అందరికి సేమ్, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ స్టడీస్. పార్ట్ 1 కూడా సేమ్, జస్ట్ పార్ట్ 2లో తెలుగు మీడియం వాళ్ళకు తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్ కామన్ అందరికి, ఇంగ్లీష్ అందరికి కామన్. ఉర్దూ వాళ్ళకు ఇక్కడ తెలుగు బదులు వాళ్ళు ఉర్దూ తీసుకుంటారు, ఎందుకంటే వాళ్ళు ఉర్దూ మీడియం కాబట్టి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు ఇంగ్లీష్ ప్లస్ తెలుగు ఉంటుంది, తెలుగు తీసుకోవచ్చు మీరు. ఉర్దూ మనకు రాదు కాబట్టి చాలా మంది ముస్లిం కమ్యూనిటీ కావచ్చు, వాళ్ళు మైనారిటీ వాళ్ళే ఉంటారు కాబట్టి ఉర్దూ వాళ్ళు తీసుకుంటారు. సో మనకు మదర్ టంగ్ తెలుగు ఉన్న వాళ్ళు తెలుగు తీసుకోవాలి. సో ఇది మనకు ఎగ్జామ్ ప్యాటర్న్. సో 100 మార్క్స్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇక్కడ మెయిన్గా మనకు మ్యాథమెటిక్స్ కి 20 మార్క్స్ ఉన్నాయి, సోషల్ స్టడీస్ కి 20, ఫిజికల్ సైన్స్ 10, బయాలజికల్ సైన్స్ 10. సో ఇక్కడ మెయిన్ గా ఇంగ్లీష్ అనేది ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వండి. సో ఇంగ్లీష్ కి మనకు 20 మార్క్స్ ఉంటాయి. మనకి ఇక్కడ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు ఇక్కడ చూడండి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు ఇంగ్లీష్ లో ఎక్కువ మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు. సో ఇక్కడ 10. సో ఇది చూసుకోండి, మీకు పార్ట్ 2లో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీష్కి ఎక్కువ మార్క్స్, తెలుగుకి 10 మార్క్స్. నెక్స్ట్ ఉర్దూ మీడియం. ఉర్దూ మీడియంకి పార్ట్ 2లో ఇంగ్లీష్కి 10 మార్క్స్ అండ్ ఉర్దూకి 20 మార్క్స్. సో నెక్స్ట్ తెలుగు మీడియంలో ఇంగ్లీష్కి 10 మార్క్స్, తెలుగుకి 20 మార్క్స్. సో మీరు ఏదైతే మీడియం తీసుకుంటారో ఆ మీడియంకి ఎక్కువ మార్క్స్ ఉంటాయి లాంగ్వేజ్లో, అదర్ లాంగ్వేజ్కి తక్కువ ఉంటాయి. సో అలా మీరు చూడొచ్చు. సో ఇది డీటెయిల్గా, ఎందుకంటే మీరు తెలుగు మీడియం రాసే వాళ్ళు ఉంటారు, ఇంగ్లీష్ మీడియం రాసే వాళ్ళు ఉంటారు, ఉర్దూ మీడియం వాళ్ళు ఉంటారు. సో పార్ట్ 1, పార్ట్ 3 సేమ్ అందరికీ. పార్ట్ 2లో మీరు ఏ లాంగ్వేజ్లో అయితే, ఏ మీడియం ఆర్ ఏ లాంగ్వేజ్లో చేద్దాం అనుకుంటున్నారు కోర్స్, దానికి 20 మార్క్స్ ఉంటాయి, మిగతా ఇంగ్లీష్కి 10 మార్క్స్ ఉంటుంది. సో దాన్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి.
సో ఇది మనకు ఎగ్జామ్ ప్యాటర్న్, ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, ప్రతి సబ్జెక్ట్కి ఎన్ని మార్క్స్ ఉంటాయి. సో నెక్స్ట్ డీసెట్ 2025 మనకు ఆన్లైన్ మోడ్లో ఉంటుంది. మల్టిపుల్ సెషన్స్లో లైక్ మీకు తెలుగు మీడియం ఒకసారి ఎగ్జామ్ ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఒకసారి ఉంటుంది, ఉర్దూ మీడియం. సో ఏ మీడియం వాళ్ళు ఆ మీడియం వాళ్ళే కాంపిటీషన్. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు తెలుగు మీడియంకి కాంపిటీషన్ కాదు, తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మీడియం కాంపిటీషన్ కాదు, ఉర్దూ మీడియం కూడా ఎవరికి కాంపిటీషన్ కాదు. మీ మీడియంలో ఇప్పుడు ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ ఒక 7,000 మెంబర్స్ తెలుగు మీడియం రాస్తారు, 8,000 మెంబర్స్ ఇంగ్లీష్ మీడియంలో రాస్తారు. సో ఆ 8,000లో వాళ్ళకి కాంపిటీషన్, 7,000 వాళ్ళకి కాంపిటీషన్. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం కాలేజెస్లో ఇంగ్లీష్లో ఎవరైతే మీడియం తీసుకున్నారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్, తెలుగు మీడియంలో ఎవరైతే చేశారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. సో ఇంగ్లీష్ తెలుగు, తెలుగు ఇంగ్లీష్ అట్లా ఏముండదు, ఎవరి కాంపిటీషన్ వాళ్ళదే. సో ఇక్కడ ఎగ్జామ్ సిలబస్ ఏ విధంగా ఉంటుందంటే మనకు టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అప్ టు 10th క్లాస్. సో స్టాండర్డ్ వచ్చేసి 10th క్లాస్, మనకు పార్ట్ 3 ఉంది కదా, సోషల్, మ్యాథ్స్, సైన్స్. సో మనకు అప్ టు 10th అంటారు, కాకపోతే 6th to 10th క్లాస్ ఉన్న స్టేట్ సిలబస్లో ఉన్న అన్ని బుక్స్ మీరు చదువుకోవాలి, అదే సిలబస్ ఉంటుంది. సో ఇవి మనకు సిలబస్ గురించి. సో నెక్స్ట్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ అండి. సో అలాట్మెంట్ సీట్స్ వచ్చేసి మనకు ఇప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా మనకి 80% ఆఫ్ సీట్స్, ఒక కాలేజీలో ఒక 50 సీట్స్ ఉంటాయి. సో అందులో 80% ఆఫ్ సీట్స్, ఒక 40 సీట్స్ కౌన్సిలింగ్ ద్వారా వెళ్తాయి. అంటే డీసెట్ ఎంట్రన్స్ రాసి మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి మీ ర్యాంక్ దాని ఆధారంగా ఒక 40 సీట్స్ వెళ్తాయి. ఇంకొక ఏవైతే 20% 10 సీట్స్ ఉంటాయో అవి పేమెంట్ సీట్స్ కింద వెళ్తాయి. అంటే ఎవరన్నా వెళ్ళి మీకు తెలిసిన డీసెట్ లైక్ డిఎడ్ కాలేజీలో వెళ్ళి మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు. కానీ డీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ఉండాలి. 2025 ఎంట్రన్స్ అటెంప్ట్ ఇచ్చి అప్పుడు మీరు మేనేజ్మెంట్లో వాళ్ళు ఎంతైతే ఫీజు అడుగుతారో అది మీరు పే చేసుకోవచ్చు. సో ఇది మనకు అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ గురించి. సో ఇక్కడ కేటగిరీ బి అంటే మనకు మేనేజ్మెంట్ కోటా ఉంటుంది 20%. సో అవి డైరెక్ట్ మీరు కాలేజ్కి వెళ్ళి ఎంట్రన్స్ ఎగ్జామ్ తర్వాత, ఇప్పుడు వెళ్తే ఉండదు, ఎంట్రన్స్ ఎగ్జామ్ తర్వాత వెళ్ళాలి. సో రూల్ ఆఫ్ రిజర్వేషన్ 85% ఆఫ్ సీట్స్ మన తెలంగాణ వాళ్ళకు ఉంటాయి. అండ్ అదర్ స్టేట్ వాళ్ళు కూడా మీరు డీసెట్ రాసుకోవచ్చు. కానీ ఈ 15% ఆఫ్ సీట్స్కి తెలంగాణ వాళ్ళు ఎలిజిబుల్, అందరు ఎలిజిబుల్. అవన్నీ ఓపెన్ కేటగిరీ కింద ఉంటాయి. సో ఎవరైతే టాప్ ర్యాంకర్స్ ఉంటారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో అదర్ స్టేట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ అన్ని మీకే కావు, ఇవి జనరల్ కింద వస్తాయి. అన్ని అన్ని స్టేట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఇవి ఓన్లీ అదర్ స్టేట్కే అని కాదు, ఇక్కడ తెలంగాణ వాళ్ళు కూడా ఉంటారు. టాపర్స్ అందరూ 15%లో వెళ్ళిపోతారు. సో నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ రిజర్వేషన్ కూడా ఉంటుందండి. సో ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ మీ రిజర్వేషన్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ రిజర్వేషన్ ఫాలో అవుతారు ఫస్ట్. సెకండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, డిఫెన్స్ ఆఫ్ పర్సనల్స్ లైక్ అవి. నెక్స్ట్ ఇక్కడ ఎన్సీసీ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు. సో రిజర్వేషన్ ఆఫ్ సీట్స్, సో ఏవైతే మనకు స్పెషల్ రిజర్వేషన్ ఎన్సీసీ కావచ్చు, పిహెచ్ కావచ్చు, సో క్యాస్ట్, సో అవన్నీ ఉంటాయండి. సో అవి ఎలా అయితే ఇంప్లిమెంట్ చేస్తారో వాటికి సపరేట్ రిజర్వేషన్ ఉంటుంది. సో వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ మీరు ఫిజికల్ వెరిఫికేషన్ అప్పుడు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. సో ఫీ ఆల్రెడీ చెప్పాను 500. సో అప్లికేషన్ మార్చ్ 24th నుంచి మే 15th వరకు మీరు చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇష్యూ ఆఫ్ ర్యాంక్ కార్డ్, సో మీడియం వైజ్. సో మీరు తెలుగు మీడియంలో రాస్తే తెలుగు మీడియంలో ఎంతమంది ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తారో అందులో మీ ర్యాంక్ ఎంత, సో ఆ విధంగా ర్యాంక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంగ్లీష్ మీడియంలో ఒక 10,000 రాస్తారు, 10,000లో మీ ర్యాంక్ ఎంత. ఇంగ్లీష్ మీడియం డిఎడ్ కోర్సెస్ ఎక్కడెక్కడ ఏ కాలేజీలో చేస్తున్నారో ఆ కాలేజ్కి మీరు ఎలిజిబుల్. సో అది గుర్తుపెట్టుకోండి. సో ఇది మనకు డీసెట్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ చూద్దామండి. సో ఇందులో మనకు ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చేసింది. సో ఎడిట్ ఆప్షన్. సో ఇప్పుడు మీరు రేపటి నుంచి లైక్ ఈ రోజు నుంచి 24th మార్చ్ నుంచి 15th మే వరకు మీరు అప్లై చేసుకుంటారు. ఏమన్నా డేటా తప్పు ఉంటే మీరు 17th to 18th, 17th or 18th రోజు మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఓన్లీ 2 days మాత్రమే ఛాన్స్ ఇచ్చారు. సో లాస్ట్కి అప్లికేషన్ డేట్ అయిపోయిన తర్వాత ఇచ్చారు. సో ఎడిట్ అప్పుడు చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు మిస్టేక్ చేసినా సబ్మిట్ చేసినా మీరు ఓన్లీ 17th, 18th రోజే ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇష్యూ ఆఫ్ హాల్ టికెట్స్, సో మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్కి ముందు 1 week ముందే ఇచ్చేస్తారు. అంటే 20 మే రోజు మీకు వెబ్సైట్లో పెడితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆన్లైన్ ఎగ్జామ్, డీసెట్ ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చేసి 25th మే. సో అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కన్నా ఈసారి తొందర పెట్టారు. సో దట్ ఎవరైతే డీసెట్ సైడ్ వెళ్ళిపోదాం అనుకుంటున్నారో వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఎడ్ సెట్, పీజీ సెట్, సో సిపి గెట్, సో పిఈ సెట్, సో ఇలాంటివి ప్రిపేర్ అవ్వకుండా ఓన్లీ నేను ఇదే కోర్స్ చేస్తాను అనుకున్న వాళ్ళు ఇదే ప్రిపేర్ అవ్వచ్చు. సో రిజల్ట్స్ వచ్చేసి మనకు 5th June రోజు వస్తాయి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ 7th to
11 జూన్ వరకు ఉంటాయి. సో ఇవి ఇచ్చారు. కాకపోతే యాస్ పర్ ఇవి ఈ ఈ రకంగానే ఉంటాయని చెప్పలేము. ఎందుకంటే ఒక్కొక్కసారి లేట్ గూడా అవ్వచ్చు. కానీ ఈసారి తొందరగా చేయడానికి ట్రై చేస్తున్నారు కాబట్టి సో 90% ఈ డేట్సే ఉంటాయి. సో వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ 7th to 11th జూన్. మళ్ళీ వెబ్ ఆప్షన్స్. సో మీరు కాలేజెస్ పెట్టుకోవాలి. సో మీరు ఏ కాలేజ్‌లో చేద్దాం అనుకుంటున్నారు. సో అవి వెబ్ ఆప్షన్స్ గురించి. నెక్స్ట్ సీట్ అలాట్‌మెంట్. సో మీ ర్యాంక్ కేటగిరీ ఆధారంగా దాన్ని బట్టి మీకు ఏదో ఒక కాలేజ్‌లో సీట్ రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ ప్రాసెస్ ఇదంతా మనకు కౌన్సెలింగ్ ప్రాసెస్‌లో ఉంటుంది. సో ఇవి ఇంపార్టెంట్ డేట్స్. జస్ట్ మీరు ఎడిట్ ఆప్షన్, ఆన్‌లైన్ ఎగ్జామ్ ఏ రోజు ఉంటది, రిజల్ట్స్ ఏ రోజు ఉంటది. ఇది తెలుసుకుంటే సరిపోతదండి. సో ఇవి మనకు డీసెట్. సో ఎవరైతే డీఎడ్, టీటీసీ సో ఇలాంటి కోర్సెస్ ఎవరైతే మన తెలంగాణలో చేద్దాం అనుకుంటున్నారో ఫస్ట్ మీరు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, ఉర్దూ మీడియం 3 మీడియంస్‌లో మీకు ఏ మీడియంలో కంఫర్టబులో ఆ మీడియంలో మీరు ఈ డీఎడ్ కోర్స్ అనేది చేసుకోవచ్చండి. సో ఏ మీడియం వాళ్ళు వాళ్ళకే కాంపిటీషన్. సో ఈ వీడియోలో కంప్లీట్‌గా ఇంపార్టెంట్ పాయింట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో ఒక డిప్లొమా స్టూడెంట్స్ మాత్రమే మీరు కొద్దిగా వెయిట్ చేయండి. సో అండ్ వొకేషనల్ గ్రూప్స్‌లో కూడా కొంతమంది నాట్ ఎలిజిబుల్ లైక్ ఐటీఐ చేసిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్. సో వాళ్ళు డీటెయిల్‌గా ఒక పీడీఎఫ్ రిలీజ్ చేస్తున్నారు ఈ వీక్‌లో. సో అది రిలీజ్ చేసిన తర్వాత మీరు అప్లై చేసుకోండి. సో అదొకటి మనకు డీసెట్ కమిటీ ఏదైతే ఉందో అది చెప్పాలి మనకు. ఈక్వివాలెంట్ అన్నప్పుడు ఈక్వివాలెంట్‌లో ఎవరెవరు ఎలిజిబుల్. సో వీళ్ళు నాట్ ఎలిజిబుల్ అని చెప్తే ఇప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్ కావచ్చు, మళ్ళీ మీరు కౌన్సెలింగ్‌లో వెళ్ళిన తర్వాత రిజెక్ట్ అవుతారు. సో దానికి 2-3 మంత్స్ ప్రాసెస్ ఉంటది. అంతా వేస్ట్ అవుతుంది కాబట్టి ఒక 2-3 మంత్స్ ఒక 2-3 డేస్ వెయిట్ చేయండి. నార్మల్ ఇంటర్మీడియేట్ క్వాలిఫై అయిన వాళ్ళు వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంటర్ రిజల్ట్స్ రాని వాళ్ళు మీ రిజల్ట్స్ వచ్చిన తర్వాతనే మీరు అప్లై చేసుకోండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. ఏదో ఒక రెగ్యులర్ కోర్స్ చేస్తూ ఇప్పుడు ఇదైతే చేయరాదు. డిగ్రీ ఫైనల్ సెమిస్టర్ ఉన్న వాళ్ళు, ఇప్పుడు జూన్, జూలై వరకు అయిపోయే వాళ్ళు, బీటెక్ ఫైనల్ సెమిస్టర్ వాళ్ళు, ఆల్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, బీఎడ్, పీజీ, డీపెడ్ ఏదో ఒక కోర్స్ ఉన్న వాళ్ళు జస్ట్ మీకు ఇంటర్మీడియేట్ ఉండి ఏదో ఒక రెగ్యులర్ కోర్స్ ఫైనల్ సెమిస్టర్‌లు ఉంటే మీరు ఇది అప్లై చేసుకోవచ్చు. ఎలా అయితే ఎడ్సెట్, ఐసెట్, పీఈసెట్, పీజీసెట్, సిపిగెట్ ఎలా అయితే అప్లై చేసుకుంటారో ఇది కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఈ అఫీషియల్ వెబ్‌సైట్ ఏదైతే ఉందో అప్లికేషన్‌కి సంబంధించింది కింద డిస్క్రిప్షన్‌లో అన్నీ ప్రొవైడ్ చేస్తా. సో దట్ దాని ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. అప్‌కమింగ్ వీడియోలో అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా చేసుకోవాలో ఆ వీడియో కూడా చేస్తా. నాతోని పర్సనల్‌గా మాట్లాడాలనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కూడా మీరు కాల్ చేయొచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. సో ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించే కొద్దిగా క్లారిటీగా ఇంకా తెలుసుకొని నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద మెన్షన్ చేయండి. అన్ని లింక్స్, బుక్స్ లింక్స్ కూడా అన్ని కింద మెన్షన్ చేశానండి. సో దాని ద్వారా మీరు పర్చేస్ చేసుకోవచ్చు 2025కి సంబంధించిన బుక్స్. సో ఇంకా ఏమైనా ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.